హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పూర్ణాస్ వరల్డ్. మటన్ గురించి చిన్న చిట్కా చెప్తానండి. ఈ చిట్కా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎప్పుడైనా సరేనండి, మటను అచ్చంగా బోన్స్తో సహా తీసుకోకుండా 50% ఏమో బోన్లెస్, 50% బోన్స్తో తీసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. అలా కాకుండా ఇలా అయితే ఇంకా చాలా బాగుంటుందండి. ఎలా అంటే 400 గ్రామ్స్ బోన్లెస్ మటను, 100 గ్రామ్స్ మూలుగు బొయ్యలు తీసుకోండి. మెత్తని ముక్కలు బాగా వస్తాయి. బోన్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి బోన్స్ కూడా వస్తాయి. మూలుగు బొయ్యలు అయితే చాలా చాలా మంచిది, బోన్ మేర ఉంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి. ఇంకేమో మటన్ పులుసు ఇష్టం, నాకేమో చికెన్ ఇష్టం. కాకపోతే మటన్ ఎవరికైనా కానీ ఫ్యాట్ తినొద్దు అంటున్నారు డాక్టర్లు, మంచిది కాదని. కానీ అప్పుడప్పుడు తినొచ్చు అనుకోండి. అల్లం వెల్లుల్లితో పాటు 5-6 జీడిపప్పులు, ఒక 2 టేబుల్ స్పూన్స్ పంప్కిన్ సీడ్స్ వేసుకుని మిక్సీ వేసి గ్రేవీ తయారు చేసి మటన్లో వేసుకుంటే చాలా చాలా ఆరోగ్యానికి మంచిదండి. బాగుంటుంది కూడా టేస్ట్. తప్పకుండా ట్రై చేయండి. చికెన్ కర్రీ కానీ, మటన్ కర్రీ కానీ, అన్ని కర్రీల్లో ఏటిల్లో అయినా సరే గ్రేవీ కర్రీల్లో ఇవి వేసేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి పంకిన్ సీడ్స్ వేసుకుంటే, ఒకసారి వాటర్ మెలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఈ మూడిట్లో ఉన్నన్ని పోషకాలు బాదం పప్పులో కూడా ఉండదంటండి. అంత మంచి వంటవి. అందుకని రెగ్యులర్గా వీటిని యూస్ చేసుకోవడానికి ట్రై చేయండి. పంకిన్ సీడ్స్ అండి, పంకిన్ సీడ్స్లో జింక్ ఎక్కువగా ఉంటుందంట, చాలా మంచిది. మన జ్ఞాపక శక్తికి చాలా బాగా పనిచేస్తుందంట. చిన్నపిల్లలకు కూడా ఇస్తే వాళ్ళు కూడా చదువుకునేటప్పుడు మర్చిపోకుండా ఉంటారు. పెద్దవాళ్ళకు కూడా ఊరిని మర్చిపోతున్నాం కదా, జ్ఞాపక శక్తి పెరిగి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. కాబట్టి అన్నిట్లో వాడుకునేటట్లు ఉంటే మంచిదన్నమాట. కూరల్లో అన్నిట్లో వేసుకోవచ్చు. ఇది పొడిగొట్టు కూడా పెట్టుకోవచ్చు. నేను చికెన్లో అల్లం ఎల్లుల్లిపాయతో పాటు జీడిపప్పు కొంచెం, ఇవి కొంచెం వేస్తాను. వేసి మీకు పెద్దగా మిక్సీ వేసేసి గ్రేవీలాగా నీళ్ళు వాటర్ పోసేసి అందులో వేస్తే మంచి గ్రేవీ తయారవుతుంది. దీనిలో చాలా పోషక విలువలు ఉన్నాయి. వేసినట్టు ఏమనిపించదండి, అయ్యి పప్పులే కాబట్టి చాలా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోవచ్చు, ఒకసారి ఏమో పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు, ఒకసారి ఏమో వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవచ్చు. మూడిట్లో చికెన్ కానీ మటన్ కానీ ఉన్నప్పుడు గ్రేవీలోకి ఇన్ని వేసుకుంటే చాలా మంచిది. ఏదో ఒక రకంగా మనకు లోపలికి వెళ్ళేటట్టు ఉండాలి, అంతే. సూపర్ అండి, చూడటానికి మాత్రం సూపర్గా ఉంది. తింటే అలా ఉందో చూద్దాం. చూడండి, ఈ బుజ్జి కుక్కర్లో వండుతాను అన్నము, ఎంత ముద్దుగా ఉందో చూడండి. ప్రతిరోజు 150 గ్రామ్స్ రైస్ కొలిసి తింటే గ్యారంటీగా షుగర్ కంట్రోల్ అవుతుందండి. అంటే 250 ఉన్న షుగర్ కూడా 150కి గ్యారంటీగా వచ్చేస్తుందండి. ఇలా తక్కువ రైసు ఎక్కువ కర్రీస్తో తింటే వెయిట్ లాస్ అవుతారు. తప్పకుండా షుగర్ కంట్రోల్ అవుతుంది. 150 గ్రామ్స్ రైసు, మటన్ కర్రీ, దొండకాయ ఫ్రై, రసం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇంత కలర్ఫుల్ ఎలా వచ్చిందో అన్నది నేను నెక్స్ట్ వీడియోలో మీకు రసం చేసి చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.